తెలుగులో ఒక మంచి సామెత ఉందబ్బా. అదేంటంటే ముందు నుంచి చీమలు పోయినా పర్వాలేదు కానీ వెనకాల నుంచి ఏనుగులు ఫుల్లీ పొలిటికల్ ప్రెషర్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అంతా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కేసులో. వాళ్ళకి ఆన్సర్ చేయలేక, జనాలకు ఆన్సర్ చేయలేక, న్యూస్ ఛానళ్ళకి అప్డేట్ ఇవ్వలేక, ఆయన ఎంట్రీ తెలుసు ఎటుంటుందో. వెనకాల బాడీ గార్డ్స్ వాళ్ళు మాస్క్లో సూట్ బుట్ట వేసుకొని టింగ్ టిక్ టింగ్ టిక్ టింగ్ టిక్ అని నడుచుకుంటూ వస్తుంటారు. ఆ బెట్టింగ్ యాప్స్, ఆ కలర్ఫుల్ గేమింగ్ దాంట్లో నుంచి బయటికి రాకండి. అంటే ఇంతకుముందు మనం పబ్జీ అనేది ఎడిక్షన్ లాగా ఉండేది. గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయాలి. ఈయన ఇంకా సార్ మనుషులు మన మధ్యలో ఉన్నాడని చెప్పేసి అంటా ఉన్నారు. అయినా కానీ సార్ని పట్టుకోలేకపోతున్నారు. అంటే మన హర్ష సాయి గారిని పట్టుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? పోలీసు వాళ్ళకి ఏమవుతుంది ప్రాబ్లం? సభకి నమస్కారం. నేను వినోద్, చైనా నుంచి. మీ వినోద్ అనే వారికి కొంతమందికి మండిపోతుంది అనమాట. నువ్వు మా వినోద్ ఎందుకు అవుతున్నావరా అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. కాబట్టి నేను వినోద్ అని చెప్పేసి అంటున్నాను ఇప్పటి నుంచి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో దేని గురించి? మీకు అందరికీ తెలిసిన విషయమే. ఫుల్ హాట్ ట్రెండింగ్లో నడుస్తున్న టాపిక్ ఏంటంటే నార్సింగ్ పోలీసు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. పాపం నార్సింగ్ పోలీసు వాళ్ళకైతే దండేసే దండం పెట్టాలని ఆయన. మీకు ఉన్నంత పేషెన్స్ ఎవ్వరికి ఉండకుండొచ్చు ప్రపంచానికి. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ హాట్ టాపిక్ ఏంటంటే హైదరాబాద్ అంటే యాక్చువల్లీ తెలంగాణ మొత్తంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ అనేది ఫుల్లీ హైలైట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు? హర్ష సాయి గారి కేసు, రాజ్ తరుణ్ గారి కేసు, దాంతోపాటు మన జానీ మాస్టర్ గారి కేసు కూడా దాంట్లో అయింది. దాంతోపాటు ఇంకా కొంతమంది యూట్యూబర్స్ కేసులు కూడా దాంట్లో అవ్వడం వల్ల దానికి బాగా ఫేమ్ వచ్చేసింది. ఎందుకంటే ఆ సరౌండింగ్స్ అంటే మణికొండ ఆ ఏరియాలో ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. ఓకే, సో నా పాయింట్ ఆఫ్ వ్యూ కొంతమంది అడుగుతున్నారు కాబట్టి వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దమ్ము ధైర్యం అనేది ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఎర్రి గొర్రెనా ఉంటారు. అంటే వితౌట్ ఎనీ లాజిక్, బ్రెయిన్ లేకుండా వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మీద పడిపోయి మరీ అబ్యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఓకే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అంటే నాకు లాస్ట్ టైం నేను ప్రీవియస్గా బెట్టింగ్ యాప్స్ గురించి ఒక చిన్న అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా రన్ చేస్తాం. అరౌండ్ 15 వీడియోస్ వరకు నేను పెట్టాను బెట్టింగ్ యాప్స్ గురించి. బెట్టింగ్ యాప్స్ వల్ల లైఫ్ ఎలా నాశనం అవుతున్నా ఏ సంగతి అని పెట్టినప్పుడు నన్ను టార్గెట్ చేయడము, నా ఫ్యామిలీని టార్గెట్ చేయడము, ఇష్టం ఉన్నట్టు తిట్టడము. ఓ మై గాడ్ ఎవడు ఎలా నాశనం అయిపోతా మనకెందుకు అన్నట్టు ఆ లెవెల్కి నన్ను దిగదార్చి చేసేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన సొసైటీ గురించి ఆలోచించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమి బెనిఫిట్ మనం కోరుకోమబ్బా. జనానికి మన ఎక్స్పీరియన్స్, మన లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం యువతకి. ఎందుకంటే వాళ్ళు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయొద్దనే కదా. సో దాని గురించి చెప్పినందుకు చాలామంది తిట్టినారు. వాళ్ళ ఫాలోవర్స్ అబ్బో చాలా ఆర్గ్యుమెంట్, అది ఆర్గ్యుమెంట్ కాదు, అబ్యూసివ్ లాంగ్వేజ్ అనుకో. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ నా ఫేస్బుక్లో కానీ అబ్బా ఎన్ని వందల మెసేజ్లు, అబ్యూసివ్ మెసేజ్లే, వేల మెసేజ్లు వచ్చినాయి అబ్బా నాకు. రియల్లీ ఒక రకమైన టార్చర్ అనుకో. ఇంకా సో అసలు యాక్చువల్లీ ఏం జరుగుతుంది, ఏంది మన హర్ష సాయి గారి కేసు మీద ఏం జరుగుతుంది, ఏం కథ అంటే మీకు తెలిసే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు సార్ ఏంటంటే ఒక దాన గుణము కలిగిన ఒక కర్నూర్ లాంటి వ్యక్తిలాగా ప్రొజెక్ట్ చేస్తూ జనాలకి సేవలు చేయడానికి పోతూ ఉంటాడు అన్నమాట ప్రపంచానికి. ఓకే, సో ఇదెందుకు వచ్చింది మళ్ళా, ఈ కేసు ఎందుకు పడింది? మన యువరాజ్ గారు యూఎస్ నుంచి సార్ మొన్న రీసెంట్గా వచ్చేసినారు ఇండియాకి వచ్చి సెటిల్ అయినారు. ఆయన పాపం ఆయన ఫుల్లీ స్ట్రాంగ్గా ఫైట్ ఇస్తూ ఉన్నాడు మన ఈ బెట్టింగ్ యాప్స్ గురించి. నేను కూడా బెట్టింగ్ యాప్స్ గురించి చాలా మాట్లాడాను. ఎందుకంటే లైక్ చాలామంది ఉన్నారు ఎదవలు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటూ బతుకుతున్న ఎదవలు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల జీవితాలు నాశనం అయితేనే మనము కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ చూస్తున్నాం అబ్బా. అక్కడ చనిపోయినారు, ఇక్కడ చనిపోయినారు, ఇక్కడ చేసినారు, అక్కడ చేసినారు అని చెప్పి అనుకుంటున్నాం. అంతేగాని జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి, చాలామంది జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. సో ఈ కేసుకి దీనికి ఎందుకు లింక్ అంటే ఇది మొత్తం ఫైనాన్షియల్ గిమ్మిక్స్ లాగా ప్లే చేస్తున్నారు అబ్బా. వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ ఏ లెవెల్ వరకు రీచ్ అయిపోయినంటే మొత్తం ఓన్లీ 5 స్టార్ హోటల్ స్టేస్, ఒక గ్రాండ్ ఎంట్రీస్, జనాల వెనకాల బాడీ గార్డ్స్ లాగా మనుషులు, వాళ్ళకి మాస్కులు, అంటే వాళ్ళ ముఖాలు కనబడకుండా మాస్కులు, ఓన్లీ ఈయననే లైమ్ లైట్లో ఉండాలి, ఈయననే ఫోకస్ లైట్లో ఉండాలి అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాడు. కథలు పడ్డాడు, 1,00,000 కథలు పడ్డాడు. నార్మల్ కథలు కూడా కాదు, 1,00,000 కథలు. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు కదా, ఎవరిని ఎక్కడ ఇర్చాలో దేవుడు అక్కడ టక్కన ఇర్చిపడేస్తాడు అనమాట. సో కొంతమంది మనోభావాలు దెబ్బలు తింటూ ఉంటాయి, హట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారంటే పాయింట్ ఆఫ్ అంటే నేను మనుషుల మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే చెప్తున్నా. అరే నువ్వు ₹1 హెల్ప్ చేయవు జనాలకి, నువ్వెందుకురా మాట్లాడుతున్నావు అని కొంతమంది మనసులో అనుకుంటారు. భయ్యా మనది కమ్యూనిస్ట్ భావజాలం భయ్యా. మనము జనాలకి ఎప్పుడు మనము చేపలు డొనేట్ చేయము, చేపలు ఎలా పట్టుకోవాలో డొనేట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తాం. అంతేగాని వాడికి ఒక ఫిష్ వేసి
ఆ రోజుకి సర్వైవ్ అయ్యేటట్టు చూస్తాం కాదు. వాడు లైఫ్ టైం సర్వైవల్ కావాలంటే వాడు చేపలు ఎలా పట్టాలో నేర్చుకోవాలి. అది కమ్యూనిజం భావజాలం అనమాట యాక్చువల్లీ. ఓకే. కానీ వీళ్ళు చేసేది అట్లా కాదు. వీళ్ళు ఏంటంటే మన పొలిటికల్ ఎజెండా లాగానే ఫాలో అవుతారనమాట. ఫ్రీ బీస్ అన్ని ఇట్లా పడేసి చిక్ 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 ఫ్రీ బీస్ పడేసి వెనకాల నుంచి ముందు ఒక సారీ దగ్గొస్తుంది. తెలుగులో ఒక మంచి సామెత ఉందబ్బా. అదేంటంటే ముందు నుంచి చీమలు పోయినా పర్వాలేదు కానీ వెనకాల నుంచి ఏనుగులు డీ చేసినా కానీ నష్టం లేదన్నట్టు మన మన సిస్టమ్ అట్లా ఉందన్నమాట. ఓకే. పాలిటిక్స్ కూడా అంతే కదా. ఇప్పుడు 5% ఉన్న బడుగు బలహీన వర్గాల గురించి చూపిస్తూ మిగతా 95%ని కూడా సేమ్ టు సేమ్ అలానే మేనేజ్ చేస్తూ ఉంటారు చూడండి మన పొలిటీషియన్స్. సేమ్ ఈయన ప్లే చేసే గిమ్మిక్స్ కూడా అట్లనే ఉన్నాయి. సో ఈయన ఏంది, మీకు బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేస్తా బ్యాక్ సైడ్ నుంచి లక్షల లక్షల మంది దొబ్బుకున్న డబ్బులు అవన్నీ నడుస్తూ ఉంటాయి. ముందు మాత్రం ఒక ₹1,00,000 ₹2,00,000 పెట్టేసి పూర్ జనాలకు హెల్ప్ చేస్తున్నట్టు వాళ్ళ లైఫ్ సెటిల్ చేస్తున్నట్టు చేస్తూ ఉంటాడు. 5 స్టార్ హోటల్ పోయి డిన్నర్ ఇస్తూ ఉంటాడు, తినిపిస్తూ ఉంటాడు, అది ఇది చేస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే మొత్తం ఇట్లా లైమ్ లైట్ ఫోకస్ ఆయన చూస్తుంటే యాటిట్యూడ్ తెలుసుకుంటే అవుతుంది కదా, లైమ్ లైట్ ఫోకస్ లాగా. ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ ఏంటి, సమ్ ఎక్స్ సెలబ్రిటీ ఆఫ్ బిగ్ బాస్ వచ్చేసి ఆమె వచ్చేసి ఎలిగేషన్స్ పాస్ చేసింది మన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అనుకుంటున్నారు మళ్ళీ ఇంకొక అమ్మాయి వస్తుందంటే చాలరా బాబు తలనొప్పి మొదలైపోయింది. తలనొప్పి ఎందుకు మొదలైతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఒక మెంటల్ రకంగా టార్చర్ చేస్తూ ఉన్నారు. ఎవరు, మన సో కాల్డ్ యూట్యూబర్ న్యూస్ ఛానల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ వాళ్ళందరూ విపరీతంగా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. హాట్ టాపిక్ నడుస్తుంది కదా బా, ఒక్కొక్కటి తలుచుకుంటే చాలు మా జీవితం గూస్ బంప్స్. సినిమాల మీద ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి కదా, సేమ్ అట్లనే నడుస్తుంది ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా హాట్గా. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే పెనం మీద కూర్చున్నట్టే ఉంది వాళ్ళ పరిస్థితి. అమ్మాయి వస్తుందని చాలా వాళ్ళకి నాకు తెలిసిన చెమటలు వచ్చేస్తున్నాయి. అమ్మ ఈమె తల్లి వచ్చింది, ఈ తల్లి ఎవరి మీద అలిగేషన్ వేస్తుందా అని చెప్పేసి. ఎందుకంటే పెద్ద వాళ్ళని కేసులో ఇన్వాల్వ్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ అంటే చాలా పెద్ద కాంప్లికేటెడ్ కేసెస్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఫుల్లీ పొలిటికల్ ప్రెషర్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అంతా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కేసులో. వాళ్ళకి ఆన్సర్ చేయలేక, జనాలకు ఆన్సర్ చేయలేక, న్యూస్ ఛానళ్ళకి అప్డేట్ ఇవ్వలేక వాళ్ళు చాలా సతమతం అవుతూ ఉంటారు పోలీస్ స్టేషన్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే నేను నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎప్పుడు చూస్తానంటే నేను చిన్నప్పుడు చూసాను. యాక్చువల్లీ మా చుట్టాలు ఉండేవాళ్ళు అక్కడ నార్సింగ్లో. అది అప్పుడు ఒక పెద్ద విలేజ్ అబ్బా, అది రీసెంట్గా డెవలప్ అయిన ఏరియా అది. ఆ పోలీస్ స్టేషన్ లాస్ట్ టైం చూసినప్పుడు ఏంటంటే నార్మల్ చిన్న పోలీస్ స్టేషన్ ఉంది, చిన్నది నార్మల్ పోలీస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు మొత్తం హైఫై చేసేసినాను, ఎందుకంటే ఆ ఏరియా తగ్గట్టు డెవలప్మెంట్ అయితే కలిగింది. దాంట్లో జనాలు కూడా చాలామంది అంటే మీన్స్ స్టాఫ్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా పాపం కష్టాల మీద కష్టాలు పడుతున్నారు. ఏంటంటే ఆ సరౌండింగ్ ఏరియాస్లో మొత్తం సెలబ్రిటీస్ ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఏమవుతుందా ఈ కేసులా, ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ సార్ మాత్రం అప్స్టాండింగ్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆ ఆడియో లీక్స్ ఒక్కొక్కటి వింటుంటే ఏంటంటే ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్ చేసినారా ఏమో బా, రియల్లీ ట్విస్టుల మీద ట్విస్టులు. మైండ్ మొన్న రాజ్ తరుణ్ లావణ్య గారి కేసు మీద నుంచి బయటపడదామని చూసేవరకు మన జానీ మాస్టర్ ఆమె కేసు వచ్చింది. ఆమె కేసు నుంచి బయటపడే వరకు చూస్తే మన హర్ష సాయి గారి ఈ లేడీ కేసు వచ్చింది. మరి ఈ మైండ్ని ఇంకా రిలాక్స్ కానియరా అమ్మ జీవితం. మన మైండ్ కూడా ఎంత నెగిటివిటీకి అడిక్ట్ అయిపోయిందంటే మనం అది వదిలించుకుందాము, మనం చూడొద్దు అనుకున్నా కానీ మన మైండ్ అది ఊరుకుంటా. మొబైల్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఓపెన్ చేయని ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇవే కేసులు కనిపిస్తాయి. దీని అప్డేట్ దాని అప్డేట్, వీడు కూర్చొని డిబేట్లు చేస్తూ ఉంటారు, లాయర్లు వచ్చి డిబేట్లు చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎక్స్ పోలీస్ మెన్ మాట్లాడుతూ డిబేట్లు చేస్తూ ఉంటారు, యాంకర్లు వస్తుంటారు, వీళ్ళని క్వశ్చన్ అడుగుతుంటారు, వాళ్ళని క్వశ్చన్ అడుగుతారు, దొరికిన నల్ల క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చిన ఒపీనియన్ చెప్తూ ఉంటారు. మన బుర్రకేమో ఒక్కటి కూడా అర్థమై సావదు, అటు పోతుంటుంది ఇటు పోతుంటుంది, ఏం అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంది అసలు, ఏం జరిగిందా ఏం కథ కూడా ఏం అర్థం కాదు. ఓ అమ్మరు ఏంద్రా బాబు ఈ సోది అంతా. అమ్మ జనాలని ఒక రకంగా టార్చర్ చేస్తుర్రా బాబు. రియల్గా చెప్పాలంటే జనాలను ఒక రకంగా టార్చరింగ్ అవుతుంది నాకైతే. చూద్దాం మన హర్ష సాయి గారి పరిస్థితి ఏముందో. సార్ అయితే ప్రస్తుతానికి అయితే అప్స్టాండింగ్లో ఉన్నారు. చాలామంది ఏమంటారంటే లేదు, మీన్స్ ఆ సో కాల్డ్ లాయర్ వచ్చేసి గ్రేట్ లాయర్, ఆయన ఏమంటారంటే లేదు జనాల మధ్యలో ఉన్నాడు, వచ్చి ఆయన ఎంట్రీ తెలుసు ఎటుంటుందో, వెనకాల బాడీ గార్డ్స్ వాళ్ళు మాస్కులు సూట్ బుట్ట వేసుకొని టింగ టిక్ కనుక నడుచుకుంటూ వస్తుంటారు. మీకు వెనకాల ఎలివేషన్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. సార్ వచ్చేసి కోట్ వేసుకుంటాడు, బుడుబుక్కలు వేసుకుంటాడు, కోట్ వేసుకొని నడుచుకుంటూ వస్తారు అన్నమాట. ఇప్పుడు ఈ బుడుబుక్కలు అన్న మాటకి చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆ రెగ్యులర్ ఆయన వీడియోలు చూసే ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ ఏంటంటే ఈ వీడియోస్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు సిటీ ఏరియాస్లో ఉన్నాను అనుకోండి. సిటీ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళకైతే కాన్సెప్ట్ అయితే అర్థమై ఉంటుంది. అరే వీడు ఏంటంటే ముందు చక్కెర చూపించి వెనకాల వేసే రకం ఉన్నట్టు నీడు, కాబట్టి
వీటితో కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. వాడు ఏంటంటే ₹1,00,000 ఇచ్చేసి వెనకాల ₹1,00,00,000 దొబ్బే ప్లాన్‌లో ఉన్నాడు కాబట్టి వాడికి అర్థమైపోతది. చదువుకున్నవాడికి అర్థమైతది. కానీ రూరల్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ మీన్స్ విలేజెస్‌లో ఉన్న వాళ్ళు గానీ, ట్రైబల్ ఏరియాస్‌లో గానీ వాళ్ళేంటంటే వాళ్ళకంత మెచ్యూరిటీ ఆఫ్ లెవెల్ కొంచెం తక్కువుంటది కదా! దే కెన్ నాట్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ హిస్ లాజిక్. వీడు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు? నేను పేదవాళ్ళకి నేను సహాయం చేస్తున్నా అన్న ఆ లెవెల్‌తోనే ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు గానీ, వీడు వెనకాల నుంచి ఏం చేస్తున్నాడో వీళ్ళకి అర్థం కాదు. అరే! బెట్టింగ్ యాప్స్‌లో మనం 5,000 పెడితే పర్లేదు. మనకి 50,000 వస్తాయి అది అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ రొచ్చులో పడకండబ్బా! యువతకిచ్చే మెసేజ్ నేను ఒకటే. బెట్టింగ్ యాప్స్ రొచ్చులో పడకండి. జీవితాలు మాత్రం నాశనం చేసుకోకండి. దానివల్ల జీవితాలు నాశనం అయితున్నాయి. ఎందుకంటే నేను నా పర్సనల్ ఎగ్జాంపులే నేను చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు నా కజిన్ బ్రదర్ ఒకతను ఈ బెట్టింగ్ యాప్స్ రొచ్చులో పడి జీవితం సగం నాశనం చేసుకున్నాడు ఇప్పుడు స్టిల్ సఫర్ అవుతా ఉన్నాడు. ఎందుకంటే ఆ బెట్టింగ్ యాప్స్ ఆ కలర్‌ఫుల్ గేమింగ్ దాంట్లో నుంచి బయటికి రాకండి. అంటే ఇంతకుముందు మనం పబ్‌జీ అనేది అడిక్షన్ లాగా ఉండేది. గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయడం వల్ల ఏమైందంటే పబ్‌జీలో నుంచి బయటకి వచ్చేసి జనాలు ఇప్పుడు మళ్ళీ వేరే ఆప్షన్స్ చూసుకుంటా ఉన్నారు. ఎందుకంటే పిల్లలు పాడైపోతున్నారు. అట్లనే సేమ్ టు సేమ్ యువత పాడడం అంటే డబ్బులు సంపాదించే యువత ఫ్యామిలీ మెంబర్ ఈ బెట్టింగ్ యాప్స్ రంగుల ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ చాలా సఫర్ అవుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే దీనివల్ల డబ్బులు పోతా ఉన్నాయి. వాళ్ళ ఇంటికి పెట్టాల్సిన డబ్బులన్నీ వీడు ఎవడికో ఒక యాప్‌కి దొబ్బ పెడతా ఉన్నాడు. వాడి వల్ల జీవితాలు అయితే నాశనం అవుతున్నాయి. కాబట్టి ఈ కేసు గురించి అయితే నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఏంటంటే పోలీసు వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు, ఏం సంగతి అని చెప్పేసి. నాకు ఇంకా సర్ప్రైజింగ్ ఏమనిపిస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన జానీ మాస్టర్ గారిని అయితే పట్టుకొచ్చినారు. ఏమని ఎక్కడ గోవాకి పోయి మరీ పట్టుకొచ్చినారు. ఈ సార్‌ని ఎవరు పట్టుకోలేకపోతారు. ఇంకా ఏంటంటే ఈయన ఇంకా సారు మనుషులు మన మధ్యలో ఉన్నాడని చెప్పేసి అంటా ఉన్నారు. అయినా కానీ ఈ సార్‌ని పట్టుకోలేకపోతున్నారు. అంటే మన హర్ష సాయి గారిని పట్టుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? పోలీసు వాళ్ళకి ఏమైతుంది ప్రాబ్లమ్? వాళ్ళు కూడా ట్రై చేస్తుండొచ్చు. వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతుండొచ్చు నాకు తెలిసినంత వరకు. లెట్స్ సీ, లెట్స్ హోప్ ఏమవుతుందో ఏం జరుగుతుందో అని చెప్పి రోజుకి మాత్రము ట్విస్టుల మీద ట్విస్టులు, మెదడుకు మాత్రం మేత బాగానే దొరుకుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇంత మటుకే నా ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇంతే. నేనైతే ఒపీనియన్ అయితే అనుకుంటున్నా. సో హోప్ఫుల్లీ ఈ షుడ్ బి బిహైండ్ ద బార్స్ అనమాట. ఎందుకంటే ఈయన చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ఈయనకున్న యాటిట్యూడ్కి తీసుకెళ్ళి బొక్కలేసి మక్కలు ఎరగొట్టడమే మంచి పద్ధతి అనేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చుతున్నట్టయితే లైక్ మాత్రం ఫస్ట్ షూర్గా కొట్టి మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.